నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చాలా డేస్ తర్వాత నేను ఈ ఫుల్ లెంగ్త్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? చెన్నైలో ఉన్నాను. ట్రైన్ అయితే బుక్ అవ్వలేదు కాబట్టి మేమైతే బస్‌ని బుక్ చేసుకున్నాము. సో, బస్ అంతా ఖాళీ ఉందనమాట చెన్నై నుంచి. సో, ఇక్కడి నుంచి నేను నాగపట్నానికి వెళ్తున్నాను. సో, నాగపట్నానికి చాలా తక్కువ ఫేర్‌లో రెడ్ బస్‌లో నేను బుక్ చేసుకున్నాను. అయితే కొద్దిగా కంఫర్టబుల్‌గా ఉండాలని చెప్పి ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువే పెట్టారనమాట. అయితే ఇక్కడి నుంచి నేను చాలా వరకు నా ఓవర్ నైట్ ట్రావెల్ చేయాలి. ఎందుకంటే నెక్స్ట్ డే నేను ఫెర్రీ క్రూజ్‌లో ట్రావెల్ చేయబోతున్నాను. అయితే ఫెర్రీ క్రూజ్ ఎలా ఉంటుంది? చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. శ్రీలంకకి అందరూ కూడా చెన్నై నుంచి ఎయిర్‌పోర్ట్‌లోంచే వెళ్ళిపోతారు. బట్ నేనైతే అలా వెళ్ళలేదు. నేను తిరుపతి నుంచి చెన్నై వరకు బై ట్రైన్ వచ్చాను లోకల్ ప్యాసింజర్‌లో. అక్కడి నుంచి ట్రైన్ బుక్ అవ్వలేదనమాట. దానికోసం నేను ఏం చేశానంటే లాస్ట్‌కి రెడ్ బస్‌లో ఏదైతే నాగపట్నానికి మార్నింగ్ 4:00 రీచ్ అయ్యేటట్టు ఈ బస్‌ని బుక్ చేసుకున్నాను. మార్నింగ్ నేనైతే నాగపట్నంకి రీచ్ అయిపోయాను. అక్కడి నుంచి నేను ఒక ఆటో తీసుకొని జస్ట్ ₹150 ఇస్తే వాళ్ళు ఈ యొక్క పోర్ట్ దగ్గర తీసుకొచ్చారు. ఇది చూస్తున్నారు కదా! ఇదే అనమాట మనకు జఫ్నాకి వెళ్ళడానికి కావాల్సిన టికెట్స్ బుక్ చేసుకోవడం ఫెర్రీ క్రూజ్ వెబ్‌సైట్. దీన్ని శుభం ట్రావెల్స్ అంటారు. డైరెక్ట్‌గా మీరు మీ యొక్క పాస్‌పోర్ట్ డీటెయిల్స్, మీ నేమ్స్ ఇవన్నీ ఎంట్రీ చేశారంటే వీళ్ళు టికెట్ అనేది ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతుంది. మీ మెయిల్‌కి వచ్చేస్తుంది. అక్కడ డైరెక్ట్‌గా వెళ్ళిన తర్వాత మీరు లోపలికి ఎంటర్ అయిపోతేనే బిఫోర్ 3 అవర్స్, 4 అవర్స్ బిఫోరే మీకు ఎర్లీ మార్నింగే మీకు లోపలికి ఎంట్రీ చేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు ఒక ఫేమస్ పర్సన్ సెలబ్రిటీ వాళ్ళ బ్రదర్ పరిచయమయ్యారు. ఈయన షమ్నా వాళ్ళ బ్రదర్ అనమాట. హీరోయిన్ పూర్ణ కౌర్. అయితే ఆయన మాకు ఇక్కడ ఇమిగ్రేషన్‌లో కలిసారు. ఇదే ఇమిగ్రేషన్ అంతా అయిపోయిన తర్వాత స్మూత్‌గానే జరిగింది. వాళ్ళైతే మమ్మల్ని జస్ట్ అడిగారనమాట. "ఎందుకు మీరు ఇలా వెళ్తున్నారు? ఈ రూటే మీకు చెన్నై కూడా ఉంది కదా!" అని అన్నారు. మేమైతే జస్ట్ ఈ ట్రిప్‌ని ఎంజాయ్ చేద్దామని చెప్పి ఇలా వస్తున్నామని అన్నాను. చూసారు కదండీ! ఇది బయట నుంచి చాలామంది అక్కడికొచ్చి చూస్తున్నారనమాట. లోపల పోర్ట్ లోపల ఫెర్రీ క్రూజ్ ఎలా వెళ్తుందని. ప్రతిరోజు ఫెర్రీ క్రూజ్ అనేది ఉంటుంది. మార్నింగ్ 7:30కి అంతా బయలుదేరుతుంది. మేమైతే మాతో పాటు చాలామంది వచ్చారు. ఇది అన్నమాట ఇంటీరియర్ ఆఫ్ ద ఫెర్రీ క్రూజ్. లోపల ఈవెన్ మీకు చాలా వరకు కెఫెటేరియా ఉంటుంది. కేఫ్ అన్నీ ఉంటాయన్నమాట. మేమైతే లోయర్ డెక్‌లో ఉన్నాము. లోయర్ డెక్‌లో చాలా మంది ఉన్నారన్నమాట. అయితే చాలా వరకు మేము లాంగెస్ట్ జర్నీ అన్నమాట ఇదే మాకు శ్రీలంకకెళ్ళేటప్పుడు. అయితే ఫ్లైట్‌లో మాకు దాదాపుగా 40 మినిట్స్‌లో మేము వచ్చేసాము. దీంట్లో అయితే మేము 4 అవర్స్ దీంట్లోనే స్పెండ్ చేసాము. చాలా బాగుండిందన్నమాట ఈ ట్రిప్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా! మేమైతే పైకి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ చూసినట్లయితే పైన గూడా వ్యూ పెద్దగా ఏమీ లేదు. అయితే పైన కాస్ట్ వచ్చి 7,500. అదే లోయర్ డెక్ అయితే మీకు 4,000. ఈ యొక్క ఫెర్రీ క్రూజ్ మనకు దాదాపుగా బార్డర్‌లోనే వెళ్తూనే ఉంటుంది. ఇండియన్ బార్డర్‌లోనే. ఎప్పుడైతే మనము శ్రీలంకకి దగ్గరలో వస్తామో అక్కడ ఉన్న ఆర్మీ, నేవీ వాళ్ళొచ్చి మనల్ని చూస్తారనమాట. అయితే మేము దీంట్లో ఉన్నప్పుడు మాకు బ్రేక్‌ఫాస్ట్ ఉందనుకున్నాము. కానీ వాళ్ళొక 3 ఇడ్లీలు, ఒక సాంబార్ అనేది మాకు ప్రొవైడ్ చేశారు వాటర్ బాటిల్‌తో సహా. అయితే ఇక్కడ మేము చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఏదో తమిళ్ మూవీ వేశారు. ఆ మూవీస్ ఎంజాయ్ చేస్తా వచ్చాము. అయితే ఎంతసేపు కూర్చుంటాము అని చెప్పి కొద్దిగా సేపు అలాగా పైకెళ్దాము. ఏముంది? ఎలా ఉంటుందని పైకొచ్చాము. అలా పైకెళ్తే కొన్ని సీట్లు ఖాళీగా ఉండేసరికి అక్కడికెళ్ళి కొద్దిసేపు కూర్చొని అలాగా అక్కడ వ్యూ ఎలా ఉంది? అవన్నీ చూసాము. ఎవరైతే క్రూజ్ అనేది ఎక్స్‌పీరియన్స్ అవ్వాలి, ఎప్పుడు కూడా చిన్న చిన్న స్టీమర్ బోట్స్‌లోనే తిరుగుతా ఉంటామో, ఒక లాంగెస్ట్ జర్నీ చేయాలనుకున్న వాళ్ళకి ఇదొక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. మాకసలకి ఈ శుభం ఫెర్రీ క్రూజ్ వాళ్ళు బయట అలో చేయలేదు. ఎందుకనంటే ఇది నార్మల్‌గానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎందుకు బయటికి అలో చేయట్లేదంటే కొంతమంది ఉంటారు కదా! సెల్ఫీస్ తీసుకోవాలని చెప్పి, కొంతమందికి స్విమ్మింగ్ రాదు. అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే పడిపోతారు. సో, అది ఖచ్చితంగా వీళ్ళకి అది డేంజరస్ థింగ్ అనమాట. థ్రెట్ లాంటిది. కాబట్టి వాళ్ళు టూరిస్ట్ వాళ్ళకి జస్ట్ ఇదొక వాటర్ వే ట్రాన్స్‌పోర్ట్‌ని వాళ్ళు అరేంజ్ చేశారు. ఇది పైన వ్యూ అనమాట. అలాగా చాలామంది జస్ట్ నిద్రపోయే ఉంటారు. మూవీస్ చూస్తా ఉండేవాళ్ళు మూవీస్, ఫోన్ గూడా మనం యూజ్ చేయొచ్చు. మన ఎయిర్‌టెల్, జియో ఈ సిగ్నల్స్ కూడా వస్తూనే ఉంటాయి. ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఎప్పుడైతే శ్రీలంక రీచ్ అవుతాం వస్తుందో అప్పుడు మనకి సిగ్నల్స్ అనేవి పనిచేయవు. మేమైతే అక్కడ ఉన్న పనిచేస్తున్న అతనికి రిక్వెస్ట్ చేశామనమాట. మేము ఇట్లా యూట్యూబర్స్ వీడియో తీసుకోవాలనుకుంటున్నాం. బయటికి అలో చేయనని. కానీ తను అలో చేయలేదు. బట్ మేము తనకు మొబైల్ ఇస్తే తనే షూట్ చేసి ఇచ్చాడనమాట. బయట వ్యూ ఎలా ఉంటుంది? మిడ్ ఆఫ్ ద సముద్రంలో ఎలాగా ఉంటుందనేది మేము తనకు మొబైల్ ఇస్తే తనే బయటికెళ్ళి తీశాడు. ఎందుకంటే అక్కడ సీసీటీవీ ఫుటేజెస్ ఉంటాయని చెప్పాడు తను. అందుకని అలో చేయలేదు. అయితే చాలా చాలా బాగుంది ఈ ఎక్స్‌పీరియన్స్. అయితే ఒక్కసారి మనం చేయొచ్చు. ఇక్కడ చూసారు కదా! శ్రీలంకకి దగ్గరకి వచ్చేస్తున్నాం కాబట్టి మన ఇండియా మ్యాప్ తీసేసి వాళ్ళ శ్రీలంక మ్యాప్ ఒక ఎంబలెమ్ వేసేస్తున్నారు. ఎందుకంటే ఇది మన బార్డర్‌లో వచ్చినప్పుడు మన ఇండియా మ్యాప్ వేస్తారు. వాళ్ళ బార్డర్‌లో వెళ్ళినప్పుడు ఆ కంట్రీ యొక్క మ్యాప్ వేయడము నాకు చాలా ఎక్సైటింగ్‌గా అనిపించిందనమాట. సో, మాతో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఫీల్ అయ్యారు. చూసారు కదా! ఇక్కడ ఒక బోట్ వస్తుంది. అది వాళ్ళొక శ్రీలంకన్ నేవీ బోటు.
వాళ్ళు ఈ బోట్ ఎక్కడి నుంచి వస్తుంది ఏంటిది అవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. అయితే కోవిడ్ అప్పటికే ఎక్కువ ఉండేసరికి ఇది మేము జూన్‌లో వెళ్ళాము. జూన్ 2025లో. సో, వాళ్ళు కొద్దిగా అలర్ట్ చేశారనమాట. బయట ఎక్కడ వెళ్ళకండి, మాస్కులు వేయండి అని. బహుశా నా ఛానల్‌ని మీరు ఇంకా చూడనట్లయితే, కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని శ్రీలంక వీడియోస్ మీరు నా వీడియోలో చూడాలి, మీరు విజిట్ చేయాలనుకుంటున్నట్లయితే ఖచ్చితంగా నేను ఇంకా మీ వీడియోస్‌ని బడ్జెట్ ఫ్రెండ్లీలో మీకు చెప్తాను. అంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.